సినిమా అయితే చాలా బాగుందండి. థియేటర్ ఎక్స్పీరియన్స్ సినిమా ఖచ్చితంగా థియేటర్లోనే చూడదగ్గ సినిమా. ఇది పార్ట్ 2 కూడా ఉన్నట్టుంది. నాకు ఇందులో చేసినటువంటి చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో, మన విజయ్ దేవరకొండ గారు చిన్నప్పుడు క్యారెక్టర్ అండ్ సత్యదేవ్ గారు చిన్నప్పుడు, వాళ్ళిద్దరు కూడా పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఇలాంటి కథలు ఎన్నుకుంటే పాన్ ఇండియా స్టార్ అయ్యే అవకాశం ఉంది విజయ్ దేవరకొండ గారు. అంటే ఇప్పుడు కాదని కాదు, ఆయన స్టామినా ప్రూవ్ చేసుకునేటువంటి సినిమా అని చెప్పొచ్చు. ఖచ్చితంగా చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. పార్ట్ 2 కూడా ఉంది, అది కూడా వెయిట్ చేస్తున్నాను నేను. నాకైతే బాగా నచ్చింది. ఇలాంటి స్టోరీస్ ఎన్నుకుంటే ఖచ్చితంగా మంచి ఫ్యూచర్ ఉంటుంది విజయ్ దేవరకొండ. మైనస్లు ఉంటాయి, కానీ మైనస్లు ప్రతి సినిమాకే ఉంటాయండి, ఈ సినిమాకే కాదు. కానీ మైనస్లు అనేది ఇప్పుడు నేను ఈ మన వీడియో రూపంలో చెప్పడం కరెక్ట్ కాదు. అది డైరెక్టరు ఆయన తెలుసుకుని నెక్స్ట్ సినిమాకి లేకుండా చేసుకుంటే చాలు. కానీ నేను మీరు ఎవరైనా చెప్పడానికి చాలా చాలా బాగుంది, చాలా బాగుంది. అంటే ఆయన పరిధిలో ఆయన చేశారు. అంతకుమించి మనం ఈ సినిమాకి ఎంత అవసరం అంతే చేశారు. ఏదో సాంగ్ ఏదో లేపేశారని చాలామంది చెప్పారు. మరి ఆ సినిమా ఆ సాంగ్ ఏ సిచ్యువేషన్లో వస్తుందో, ఎందుకు లేపేశారో నాకు తెలీదు. మోస్ట్లీ నాకు తెలిసి కథని డిస్టర్బ్ చేయకూడదని సాంగ్ని లేపేసి ఉండొచ్చు మేబీ. అంతకుమించి కథ ఫ్లోలో వెళ్తుంది, దాన్ని డిస్టర్బ్ చేయలేదు. అక్కడ ఏదైతే డైరెక్టర్ గారు అనుకున్నారో దానికి తగ్గట్టుగానే సినిమా తీశారు. ఆయన అయితే సక్సెస్. అందరు పర్ఫార్మెన్స్ అది పార్ట్ 2 ఉన్నట్టు ఉందండి. అందుకనే ఆవిడ పాత్రను కొద్దిగా తగ్గించినట్టు ఉన్నారని నేను అనుకుంటున్నాను. నా ఇది ఎక్కువగా పెట్టడానికి కూడా అంత లేదు. ప్రొడక్షన్ వాల్యూస్ ఎలా ఉన్నాయి? చాలా. ఇంకోటి, మీరు హీరోయిన్ అంటున్నారు కదా, యాక్చువల్లీ ఆవిడ హీరోయిన్ కాదు, ఒక క్యారెక్టర్. అంటే ఎందుకు అంటున్నాను క్యారెక్టర్ అని, ఆవిడ పర్ఫార్మెన్స్ చేసింది. హీరోయిన్లో ఎక్కడ ప్రవర్తించలేదు, రొమాన్స్ అలాంటివి ఏం లేవు. కనుక హీరోయిన్ కాకుండా ఒక కథకి ఎంత అవసరం ఆవిడ అంత బాగా చేసింది. మళ్ళీ వాళ్ళ ఫ్యాన్స్ హర్ట్ అవుతారేమో హీరోయిన్ కాదంటే. సో నాకైతే ఒక క్యారెక్టర్ కనిపించింది, బాగా చేసింది. ప్రొడక్షన్ వాల్యూస్ ఎలా? వంశీ గారికి చెప్పాల్సిందే ఉందండి, ఆయన ఎరగొడేశారు. చాలా 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 కష్టపెట్టారు. చాలా నేను సినిమాలకి రేటింగ్ ఇవ్వనండి, సినిమాని ఎంజాయ్ చేస్తాను. పాప్కార్న్ ఎంత బాగుంటుందో ఇక్కడ సినిమా అంత బాగుంటుంది, అదే రేటింగ్. ఎవరైతే ఉన్నారో విజయ్ దేవరకొండ గారు అయితే ఇంకా మాస్ హీరోకి డెఫినెట్లీ 100% డిజర్వ్డ్, ఒక మాస్ యాక్షన్ హీరో అని మనం చెప్పేయచ్చు. ఇంకా అన్డౌటెడ్లీ అంటే ఇంత ముందే ప్రూవ్ చేసుకున్నారు, కానీ బట్ ఈ మూవీతో అయితే చెప్పేయచ్చు. ఎందుకంటే ఆయన యాక్టింగ్ కావచ్చు, ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, ఎలివేషన్, ఆ బ్లడ్ షెడ్, ఆ క్యారెక్టరైజేషన్ అంతా బాగుంది. అండ్ విజయ్ దేవరకొండ గారు, సత్యదేవ్, సో వీళ్ళిద్దరి మధ్య వచ్చేసి ఆబ్వియస్లీ అన్నదమ్ముల బాండింగ్ అయితే నిజంగానే బాగా వర్కౌట్ అయింది. సత్యదేవ్ గారు యాక్టింగ్ గురించి నేను చెప్పాల్సిన పని లేదు, డెఫినెట్లీ ఆయన ఎక్సలెంట్ యాక్టర్, యాక్టింగ్ మళ్ళీ ప్రూవ్ చేస్తున్నాడు. కాకపోతే ఈ మూవీలో ఇంకొక సర్ప్రైజ్ ఏంటంటే, మలయాళం యాక్టర్ వెంకటేష్ ఉన్నారు, ఆయన మురుగన్ క్యారెక్టర్ చేస్తున్నాడు. నిజంగా చాలా మంచి ఎక్స్ప్రెషన్స్ ఇచ్చినాడు. డెఫినెట్లీ తెలుగులో కావచ్చు, అదర్ లాంగ్వేజెస్లో ఆయన ఒక మంచి ప్రామిసింగ్ యాక్టర్ అని మనకు అర్థమైందనమాట. ఆయన మురుగన్ క్యారెక్టర్ అయితే కొంచెం బాగా చేస్తున్నాడు. అనిరుద్ధ్ వర్క్ బాగుంది అండ్ విజువల్స్ అంతా ఎక్సలెంట్గా ఉంది. సరే, ఇంకా అసలు విషయానికి వచ్చేస్తే మూవీ ఎలా ఉంది అంటే బ్రో, నాకైతే ఓకే బాగానే ఉందని అనిపించింది. అంటే ఒకటేంటంటే బ్రో, ఈ మూవీ జోన్రా వచ్చేసి KGF 2 సలార్ అనమాట. సో ఈ కొంచెం దేవరా జోనర్ కూడా తీసుకున్నారు. అంటే అది తప్పేం కాదు, అది డెఫినెట్లీ అప్రిషియబుల్, ఎందుకంటే అది మంచి జోనరానే. కాకపోతే బ్రో ఇప్పుడు KGF 1, KGF 2, సలార్ ఇవన్నీ ఎందుకు అంత పెద్ద హిట్లు అయినాయి, మనం ప్రతిరోజు కూడా ఎందుకు ఆ మూవీ చూస్తూ ఉంటాము అంటే, ఆ మూవీ కంటెంట్ ఎక్సలెంట్గా ఉంటుంది, లైన్ ఎక్సలెంట్గా ఉంటుంది, లోపల గూస్ బంప్స్ ఇచ్చే సీన్స్, హై ఇచ్చే సీన్స్ కుప్పలు కొద్ది ఉంటాయన్నమాట. ఈ మూవీలో ఏంటంటే కంటెంట్ బాగున్నప్పటికీ మంచి శ్రీలంకన్ బ్యాక్డ్రాప్ ఉంటుంది, స్మగ్లింగ్ కాన్సెప్ట్ ఉంటుంది, స్పై యాక్షన్ డ్రామా ఉంటుంది, రీఇన్కార్నేషన్ పునర్జన్మ 70 ఏళ్ల ముందు తర్వాత అట్లా కూడా ఉంటుంది. అన్నీ బాగున్నప్పటికీ ఎక్కడైతే మనం ఈ సీన్లో హై వస్తుంది, ఇక్కడ ఒక హై పడాలని మనం అనుకుంటామో అక్కడ నాకైతే హై పడిందని నాకు అనిపించలేదు. ఎక్కడైతే గూస్ బంప్స్ రావాలని మనం అనుకుంటామో అక్కడ గూస్ బంప్స్ నాకు పెద్దగా రాలేదనమాట. ఎలివేషన్ రావాలనుకుంటామో అక్కడ ఎలివేషన్ కొంచెం మిస్ అయిందని నాకు అనిపించింది. సో ఇవి కాన ప్రాపర్గా పడినంటే డెఫినెట్లీ కింగ్డమ్ కూడా మనము KGF 1, KGF 2 సలార్ లాగా మనం వచ్చేసి అప్రిషియేట్ చేసేవాళ్ళము. నాకు ఇది పర్సనలీ నా పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ కింగ్డమ్ 2 కొంచెం బ్యాక్డ్రాప్ పెట్టుకున్నారనమాట, మురుగన్ అన్న రావడము అలా కొంచెం చూపించారు. నేను ఎక్కువ రివీల్ చేయను, కానీ కింగ్డమ్ 2 అయితే డెఫినెట్లీ అంటే ఆయన డైరెక్టరు ఎలివేషన్స్ అవసరం లేదు, నా హీరోని నేను ఫ్లాట్గా చూపిస్తాను అనుకున్నారు ఏమో తెలియదు, కానీ బట్ ఆడియన్స్కి అయితే ఇలాంటి జోనరాలో అయితే ఎలివేషన్ ఉండాలి. అలాంటి ఎలివేషన్, గూస్ బంప్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి, హై ఇచ్చే సీన్స్ ఉన్నాయి కాబట్టి సలార్ కావచ్చు, KGF 1, 2, బాహుబలి కావచ్చు,
సో ఆ లెవెల్లో హిట్ అయింది. కల్కిలో కూడా ఇంకా లాస్ట్ ఎలివేషన్ వల్లనే చాలా ప్లస్ అయింది కదా. సో అవైతే ఖచ్చితంగా ఉండాలి. లైన్ ఒకటి ఉంటే బాగుండదు. ఎలివేషన్స్ కూడా కింగ్డమ్ 2 అవన్నీ కవర్ చేస్తారని నేను అనుకుంటాను. అండ్ హీరోయిన్ రోల్ కూడా అంతగా ఏం లేదు. సెకండ్ పార్ట్ లో బాగా రిప్లేస్ చేస్తారు. సెకండ్ హాఫ్ బోర్ అంటున్నారు. యా ఫస్ట్ పార్ట్ అయితే ఎంత ఇస్తావు రేటింగ్? ఎంత ఇస్తావు విజయ్ దేవరకొండకి మూవీకి? 7.8. ఓకే ఓకే 10కి 7.5 ఇస్తావా? ఓకే ఓకే థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ. మ్యూజిక్ సూపర్ ఉందని ఎలివేషన్ ఇచ్చేటప్పుడు ఎమోషన్ ఇచ్చేటప్పుడు ఎలాలే లాలే లాలే బీజిఎం చాలా బాగుంది. అంటే దేవరా మూవీ కొన్ని మూవీ మిక్స్ లా ఉన్నాయి, కలికి ఇట్లా మిక్స్ లా ఉన్నాయి అంటారు. దాని గురించి ఏం చెప్తారు? నాకేం అనిపించలేదు. మిక్స్ లెక్క వేరే వాళ్ళకి అనిపించిందేమో కానీ నాకైతే మిక్సింగ్ లెక్క నాకేం అనిపించలేదు. సెకండ్ హాఫ్ స్లో అంటున్నారు దాని గురించి. ఫస్ట్ హాఫ్ చాలా, సెకండ్ హాఫ్ ఓకే ఉంది, బాగుంది. సెకండ్ హాఫ్ కూడా సెకండ్ హాఫ్ ఎలివేషన్స్, ఫైట్ సీన్స్, ఎమోషనల్ సీన్స్ చాలా బాగుంటాయి సెకండ్ హాఫ్. సినిమాలో ప్లస్ ఏంది మైనస్ ఏందన్న? సినిమాల ప్లస్ బీజిఎం ప్లస్, ఎమోషనల్ సీన్స్ ప్లస్, ఎలివేషన్ సీన్స్ బెస్ట్. ఇవి మైనస్ ఏంది? మైనస్ అయితే నాకైతే అంత సాటిస్ఫాక్షన్ చేయలేదు. నాకైతే మూవీ అంత బాగుంది. మూవీ నాకంతా తృప్తిగా అనిపించలేదు, సాటిస్ఫాక్షన్ చేయలేదు నాకు. సత్యదేవ్ ఉండడం సరిపోతుంది సినిమాలో. సత్యదేవా అన్నీ చెప్పండి బ్రో, నేను ఉండకాడ అన్నీ చెప్పు. మూవీ మాత్రం ఖచ్చితంగా అందరూ చూడాల్సిన మూవీ. రేటింగ్ ఎంత సార్? రేటింగ్ అదే ఇందాక చెప్పాను కదా, అవుట్ ఆఫ్ 10 అడితే ఇట్స్ 9.5 10కి 10 అండి. ఖచ్చితంగా సెకండ్ హాఫ్ కోసం వెయిట్ చేస్తాను. She's big fan of Vijay Devarkonda. This video has to reach him, okay? Bye guys. Thank you. ఇద్దరు యాక్టింగ్ బాగుంది, విజయ్ దేవరకొండ as well as సత్యదేవ్. హైలైట్స్ ఏంటి మేడం? హైలైట్స్ ఏంటి మూవీ? ఫైటింగ్ ఫైటింగ్ బాగుంది. నాకు నచ్చింది. హిట్ ఆఫ్ అట్టా అని మనం చెప్పలేము. ఓకే ఇప్పుడు ఆగండి, ఇక్కడే ఆగండి. అంటే ఈ మూవీతో ప్యాన్ ఇండియా స్టార్ అయిపోయాను అనుకోవచ్చా? అయ్యో చెప్పండి మీకు ఏమనిపించింది చెప్పండి. నాకైతే మూవీ నచ్చింది. అంటే హైలైట్స్ ఏంటంటే సినిమాలో ఫైటింగ్ బాగుంది. చాలా మంది లేకుంది అంటున్నారు కదా. అంటే సెకండ్ ఇప్పుడు బాహుబలి ఎట్లా ఉంది, ఫస్ట్ హాఫ్ మనకి అర్థం కాలే కదా, సెకండ్ హాఫ్ వచ్చిన తర్వాత మనకి అర్థమైంది. కింగ్డమ్ ఒక 2-3 సార్లు చూస్తే అర్థం అవుతుంది. లేదు మంచిగా ఉంది, నాకైతే నచ్చింది. ఇట్స్ నాట్ లైక్ స్క్రీన్ అపియరెన్స్ ఎలా ఉంది? బాగుంది, నైస్. అంటే కొంతమంది రొటీన్ స్టోరీ అంటున్నారు. అంటే తెలియదు కదండి, సెకండ్ హాఫ్ వస్తేనే కదా మనకి తెలుస్తుంది. పార్ట్ 2 కూడా చూడాలంటారా మళ్ళీ? ఆబ్వియస్లీ అంటే పార్ట్ 2 కోసం వెయిట్ చేసి అంటుందా సినిమాలో? పార్ట్ 2 వస్తే కానీ మనం చెప్పలేం. ఓకే సత్యదేవ్ గారు ఇంకా బాగా అయ్యేదేమో, బట్ గుడ్, వెరీ నైస్. టోటల్ గా మీరు షాక్ అయిన మూమెంట్ ఏదైనా ఉందా? క్లైమాక్స్ అండ్ ఇంటర్వెల్ సీన్స్. డైరెక్షన్ ఎలా ఉంది? డైరెక్షన్ ఇస్ టాప్ నాచ్, ఆబ్వియస్లీ చాలా బాగుంది. టోటల్ గా మీరు హ్యాపీయా? వెరీ హ్యాపీ. ఫైనలీ ద హిట్ కేమ్ టు విజయ్ దేవరకొండ అండ్ హీ డిడ్ హిస్ బెస్ట్. మీరు పెట్టిన డబ్బులు మీకు వచ్చినాయా? చాలా ఆనందం, పీస్, ప్రశాంతత, డబ్బులు, ఎవ్రీథింగ్. కొత్త సినిమా చూసాం, ఫీల్ బాగుంది. ఎక్కడ జరుగుతుంది అసలు స్టోరీ? అంటే ఇండియాలోనే జరుగుతుందా? చూడండి మీరే. ఓకే థ్యాంక్ యూ. ప్లస్ విలన్ కొత్తగా ఉన్నాడు కదా వెంకటేష్, ఆయన ప్లస్. అంటే విజయ్ దేవరకొండ కాదా? విజయ్ దేవరకొండ యాజ్ యూజువల్ సూపర్. కింగ్డమ్ బాలేదనే వాళ్ళకి ఏం చెప్తారండి? నాకైతే బాగుంది, కొత్తగా ఉంది, నచ్చింది. అంటే స్లో ఉందా? వన్ టైం వాచబుల్ మూవీ 2-3 సార్లు చూడొచ్చా? అంటే చూడొచ్చు, కొన్ని లైక్ సలార్ లెవెల్లో బాగుంది. అంటే రొమాంటిక్ సీన్స్ ఎలా ఉన్నాయి? అసలు రొమాంటిక్ సీన్స్ లేవండి, ఇది అసలు రొమాన్స్ మూవీ కాదు. ఒక ఫ్యాన్ గా చెప్పండి, కంబ్యాక్ మూవీ అనుకోవచ్చా దేవరకొండ? ఎస్, కంబ్యాక్ మూవీ అంటాం. సో పార్ట్ 2 కు నీడ్ ఉందా అండి? ఉంది అనుకుంటున్నాను, ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన లాస్ట్ లో జస్టిఫికేషన్ కి ఉండొచ్చు. ఓకే. సో అంటే చాలా మంది ఓవర్ అని విజయ్ దేవరకొండ అంటారు, వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అంటే ఓవర్ ఏం లేదు, ఆయన యాజ్ యూజువల్ గా బాగానే చేశారు. సో వన్ వర్డ్ అబౌట్ కింగ్డమ్. హిట్. యాక్చువల్లీ లిటిల్ క్లమ్సీ. యాజ్ యూజువల్ దేవరకొండ యాక్టింగ్ అయితే సూపర్ గా ఉంది. సినిమా కేజీఎఫ్ రేంజ్ లో ఉంటుందన్నారు, ఎలా అనిపించింది మీకు స్టోరీ లైన్ ప్రకారంగా? టేకింగ్ అదంతా అలాగే ఉందండి, కేజీఎఫ్ చూస్తున్నట్టే ఉంది. అండ్ శ్రీలంకన్ బ్యాక్గ్రౌండ్ అదంతా కూడా. అండ్ ఇట్స్ అ విజువల్ ఫీస్ట్, బాగుంది. ఫోటోగ్రఫీ అండ్ ఆల్ ఇస్ ఆల్సో గుడ్. కాకపోతే స్టోరీ లైనే కొంచెం ఫస్ట్ హాఫ్ ఇస్ వెరీ గుడ్. సినిమా ఏడిపించేశారంట కదా, బాగా ఎమోషనల్ తో మీకే చాలా ఏడిపించారు. ఆ ప్లే బాయ్ లవర్ బాయ్ ఇమేజ్ కాకుండా చాలా సెంటిమెంటల్గా అనిపించింది. బట్ యాజ్ యూజువల్ ఆయన ఫ్యాన్ బేస్ విజయ్ దేవరకొండ ఇస్ లైక్ వెరీ గుడ్. ఐ మీన్ హిస్ యాక్టింగ్ ఇస్ గుడ్. ఆయన ఎఫర్ట్స్ అవి అయితే కనిపిస్తున్నాయి. క్లైమాక్స్ ఎలా ఉంది మేడం? క్లైమాక్స్ కూడా సెకండ్ పార్ట్కి ఓపెనింగ్ ఉంచారు.
సో ఇట్స్ గుడ్ ఓవరాల్. ఇట్స్ వర్త్ వాచ్. మేడం హీరోయిన్ రోల్ ఎంత ఉంది అసలు, ఆవిడ యాక్టింగ్ ఎలా ఉంది, పర్ఫార్మెన్స్? హీరోయిన్ రోల్ అయితే అసలు ఏం లేదండి. అండ్ ఏదైతే మన సాంగ్ పాపులర్ అయిందో ఆ సాంగ్ కూడా లేదు మూవీలో. సో దానికి కొంచెం డిసప్పాయింట్ అయ్యాము. బట్ ఓవరాల్గా బాగుంది. హీరోయిన్ రోల్ అయితే అసలు ఏం లేదు. షీజ్ అ డాక్టర్. అక్కడక్కడ ఒక 4-5 సీన్లో కనిపిస్తుంది అంతే. ఓవరాల్గా కింగ్డమ్ మూవీ గురించి మీరేం చెప్తారు? ఒకసారి చూడొచ్చు. రేటింగ్ ఎలా సార్? రేటింగ్స్ ఎందుకులేండి, దేవరకొండ కోసం చూడొచ్చు. అక్కడికి ఇప్పుడే భయ్యా ఇప్పుడే చూశాను భయ్యా కింగ్డమ్ సినిమా చూశాను భయ్య ఇప్పుడే పోయా. ఏంది పోయా సినిమా, ఆ సినిమా ఏంది, ఆ బీజిఎం ఏంది, ఏడుపు వచ్చేది పోయా, కళలో పోయా, అన్యాయం పోయా. ఇద్దరు సత్యదేవులను చంపేశారు పోయా. ఇంకా విజయ్ దేవరకొండ సత్యదేవు వీళ్ళిద్దరు కలిసి అన్నదమ్ముళ్ళకి చేస్తుంటే ఒకరు చచ్చిపోతే తమ్ముడు వచ్చి ఏడుస్తూ ఉంటే నాకైతే ఏడుపు వచ్చేసి పోయా. థియేటర్లో జనాలు అందరూ ఏడుస్తున్నారు పోయా. ఇంకా విజయ్ దేవరకొండ యాక్టింగ్ ఉంది పోయా, పాప ఆ డైలాగులు, ఆ యాక్టింగ్, ఆ బాడీ ఉంది. 6 ప్యాక్ పోయా. ఫస్ట్ టైం పోయా విజయ్ దేవరకొండ 6 ప్యాక్ చూపించాడు పోయా. 6 ప్యాక్ కండలో కేజీఎఫ్ సినిమా లెవెల్లో పోయా. సినిమా అంతా కేజీఎఫ్ లెవెల్లో ఉందంతే. అసలు కేజీఎఫ్కి దీనికి తక్కువ కాదు ఇంకా. కాబట్టి సినిమా అయితే బీజిఎం కానీ, ఆ సాంగ్స్ కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ కానీ ఇంకా మామూలుగా లేదు. పాటలు కూడా అదిరిపోయిన. ఫైట్లు అయితే ఏంది పోయా దారుణం. అబ్బా పొడిచి రక్తం కాల్చి ఎక్కడ గుండెల్లో, ఎక్కడ తోట, ఎక్కడ దిగుతాయో అర్థం అవట్లేదు పోయా. సినిమా ఇప్పుడే చెప్తున్నా, రేపటి కల్లా ఈ సినిమా 10,000 కోట్లను టార్గెట్ పోయి. ఇప్పుడే నేను ఇప్పుడు దాకా చెప్పినా, కానీ ఇప్పుడు ఫస్ట్ ఏం చెప్తున్నా, 10,000 కోట్లు రాసి పెట్టుకోక విజయ్ దేవరకొండ అన్న తెలుగు సినిమా ఫీల్డ్లో #1 స్టార్ అంతే. ఇంకా టాప్లో ఉన్నారు ఎవరంటే విజయ్ దేవరకొండ ఒక్కడే. ఇంక విజయ్ దేవరకొండ ఎవరు కొట్టారు పోయా. అమ్మ తోడిపోయా, నిజంగా అన్యాయం పోయా, దారుణం పోయా. చెప్పేసి ఇంకేంది హీరోయిన్ మధ్యలో భయ్యా హీరోయిన్ ఉంది పోయా. సినిమాలో హీరోయిన్ సామాన్లు ఉన్నాయి పోయా, గట్టిగా ఉన్నాయి పోయా. సామాన్లు అయితే మామూలుగా లేవు. సామాన్లు సరిగ్గా వాడలా సినిమాలు. అదే అంతే సామాన్లు పోయా. భాగ్యశ్రీ ఉంది పోయా ఫిగర్, డాక్టర్. విజయ్ దేవరకొండ యాక్టింగ్ వాస్ టూ గుడ్. సో ముందు మూవీస్తో కంపేర్ చేస్తే మళ్ళీ కంబ్యాక్ ఇచ్చినట్టు అనిపించింది. సో దానికన్నా విలన్ రోల్ అనేది చాలా బాగుంది. సో వెంకీ అనే అతను మలయాళం యాక్టర్ కొత్తగా వచ్చి చాలా బాగా యాక్ట్ చేశారు. ఇప్పుడు హీరో ఎంట్రీ అన్నారు, వేరే హీరో అదేమన్నా రివీల్ చేశారా? వేరే ఎంట్రీ ఏం లేదు, పార్ట్ 2 ఉంది. సో పార్ట్ 2 అంతగా ఏమో మరి అంత ఎక్స్పెక్టేషన్స్ అయితే లేదు. సో సెకండ్ హాఫ్ అయితే లైగర్తో కంపేర్ చేస్తే ఇప్పుడైతే కొంచెం హిట్ పడినట్టే అనిపించింది. భాగ్యశ్రీ ఎలా ఉంది? భాగ్యశ్రీ బాగుంది, బట్ తన రోల్ అంత స్కోప్ ఏం లేదు. సో చాలా చిన్న రోల్ ఇచ్చారు. బీజిఎం ఎలా ఉంది మేడం? బీజిఎం వాస్ గుడ్. డైరెక్షన్ ఎలా ఉంది గౌతమ్ తిన్నర్? డైరెక్షన్ బాగుంది, బట్ సెకండ్ హాఫ్ డైరెక్షన్ అనేది కొంచెం బాగా ల్యాక్ చేసినట్టు అనిపించింది. ఇంకొంచెం బెటర్గా తీసుకుంటే బాగుంది. హీరోయిన్ నచ్చింది. హీరోయిన్ ఇంకొంచెం ఎక్కువ పెడితే బాగుంటుండే అనిపించింది. లవ్ స్టోరీ కొంచెం, పాటలు మెయిన్గా పాటలు ఎక్కువ ఏం యమయేలా ఒకటి రగిలే తప్ప ఇంకేం లేదు. పాటలు కొంచెం పెడితే బాగుంటుండే. బ్రదర్ సాంగ్ ఎలా అనిపించింది? బాగుంది. బ్రదర్ సెంటిమెంట్ చాలా బాగుంది. సత్యదేవ్ చాలా బాగా యాక్ట్ చేసిండు. అంటే విజయ్ దేవరకొండ గారు యాక్ట్ చేయలేదు అంటే ఆయన కొంచెం బాగా చేసి ఎలా అనిపించింది? బాగుందా? హిట్ కొట్టేసిండు. ఇప్పుడే కింగ్డమ్ సినిమా చూశానండి. విజయ్ దేవరకొండకి ఇది బ్లాక్ బస్టర్ కంబ్యాక్. నిజంగా చెప్తున్నా, వేరే లెవెల్ సినిమా. సినిమాలో ప్రతి ఒక్క ఫైట్ సీన్ గూస్ బంప్స్ వస్తున్నాయి. ప్రతి ఒక్క ఫైట్ సీన్ గూస్ బంప్స్. అనిరుద్ధు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేరే లెవెల్ ఇచ్చిండు అన్న, నిజంగా సూపర్ ఉంది. ప్రతి ఒక్క బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి గూస్ బంప్స్ వస్తున్నాయి. సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది, నిజంగా బ్లాక్ బస్టర్ అవుతుంది. యాక్షన్స్ ఎలా అనిపిస్తున్నాయి? యాక్షన్స్ వేరే లెవెల్ ఉన్నాయి. ప్రతి ఒక్క యాక్షన్ సీన్, ఫైటింగ్ సీన్ కు గూస్ బంప్స్ వస్తున్నాయండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. విజయ్ దేవరకొండ కాంబినేషన్ ఎలా అనిపించింది? ఇద్దరు కాంబినేషన్ చాలా బాగుంది. కొద్దిసేపు ఉంటుంది. బ్రదర్ సెంటిమెంట్ చాలా బాగుంది. అంటే ఇది మొత్తం సీరియస్ ఉందా? ఏమైనా కామెడీ సీన్స్ ఏమైనా ఉన్నాయా? కామెడీ సీన్స్ లేవండి, సీరియస్ ఉంది. ఎక్కడ బోర్ కొట్టలేదు. 2 గంటలు 40 నిమిషాలు ఉంది సినిమా, ఎక్కడ బోర్ కొట్టలేదు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ ఖచ్చితంగా. పార్ట్ 2కి ఏమన్నా ఇచ్చిరా? పార్ట్ 2కి ఏంటి ఇచ్చారు? వాళ్ళ ఇంకొక అన్న విలన్ వచ్చేసాడు ఆయన. పార్ట్ 2 ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ పడుతుంది. అన్నదమ్ముల లేదండి, విలన్ 2 అన్నదమ్ములు ఉంటారు. లాస్ట్ కూడా వస్తాడు. ఆ నుంచి పార్ట్ 2 అని చూపించాడు. ఎండ్ అవుతుంది సినిమా. బ్లాక్ బస్టర్ అండి ఈ సినిమా. విజయ్ దేవరకొండ గారికి హిట్ పడ్డట్టేనా? బ్లాక్ బస్టర్ పడినట్టే. ఇంతకుముందు వచ్చిన సినిమాలు అన్ని ఫ్లాప్ అయినా ఇది ఖచ్చితంగా హిట్ అవుతుంది సినిమా. బ్లాక్ బస్టర్.